హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్ నేనా గులాం. సాటర్డే రోజు ఈవినింగ్ ఏం చేయాలో తెలియలేదండి. ఇంకా ఇంట్లో అయితే టమాటా ఆలు ఉన్నాయి. సో జీరా రైస్ అండ్ ఆలు మసాలా చేశానండి. ఆలుని ముందుగా కాస్త బాయిల్ చేసుకొని పీలప్ చేసేసుకొని పీసెస్ కట్ చేసుకోవాలి. సో ఇంకా స్టవ్ అయితే వెలిగించి ఇంకా ఆలు మసాలాకి తాలింపు పెట్టేసుకున్నానండి. ఈజీగా చేసేసుకోవచ్చండి ఇలా ఆలు మసాలా కర్రీ వితౌట్ పేస్ట్తో మిక్స్ అవసరం లేకుండా ఈజీగా చేసుకోవచ్చండి. నేనైతే అలా చేశానండి. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఒక్కొక్కసారి ఇంట్లో అన్ని వెజిటేబుల్స్ ఉన్నా కూడా ఏం తినాలనిపించదు. ఇంకా మన పిల్లలకు కానీ హస్బెండ్స్కి కానీ మేము స్పెషల్గా తినాలనిపిస్తుంది. ఎప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా వెజ్తో కూడా మంచి స్పెషల్ చేసుకుంటే ఆ డే అనేది చాలా ఎంజాయ్ చేస్తారు. సో నేనైతే ఇలా సింపుల్గా చేశానండి. ఒకేసారి ఆలు మసాలాతో పాటు ఇంకా జీరా రైస్ కూడా పోపు పెట్టాను. ఈ గీ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసిన గీ. డైరెక్ట్గా గీ ఇస్తే మా వాడు అసలు తినడండో, చాలా మారం చేస్తాడు. సో ఇలా ఇండైరెక్ట్గానే వాడికి తినిపిస్తాను. మా పాప అయితే చాలా ఇష్టంగా గీ తింటుంది. ఇంకా మా హస్బెండ్కి గీ అంటే నచ్చదు, ఇట్లా డైరెక్ట్ తినడం. సో వాళ్ళకి తెలియకుండా ఇండైరెక్ట్గా చపాతీకి కానీ సో ఇలా రైస్లలో ఏమైనా కొంచెం స్పెషల్స్ చేసినప్పుడు కొంచెం గీ కూడా యాడ్ చేస్తాను తాలింపులో. వాళ్ళకి తెలియదు, ఆ టేస్ట్ బాగుందని ఈజీగా తినేస్తారు. సో ఈ ఆలు మసాలా అయితే ఓన్లీ పెరుగు అండ్ ధనియాలు పౌడర్, గరం మసాలా, కస్తూరి మెంతి వేసి ఈ సింపుల్గా ప్రిపేర్ చేసేసానండి. ఇంక ఇక్కడ జీరా రైస్ కూడా పోపు పెట్టేసుకొని 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను. దానికి నేను 3 గ్లాసెస్ పైన కొన్ని వాటర్ వేసుకున్నాను. కొంచెం పిల్లలు కదండి, కొంచెం అన్నం మెత్తగా ఉండాలి. మరీ పలుకుగా ఉంటే డైజెషన్ కాక చాలా ఇబ్బంది పడతారు. ఇంకా ఆలు మసాలాలో కొంచెం కొబ్బరి పొడి వేసుకుంటున్నాను. అది ముందుగానే మిక్సీ పట్టిన పొడి ఇంట్లో ఉండే, సో అది వేసుకుంటున్నాను. ఇంకా బియ్యం అయితే మంచిగా నానాయి. ఇక్కడ రైస్ ఆలు మసాలా కర్రీ ఉడుకుతుంది. అక్కడ ఆలోపు వాటర్ కూడా మరిగిపోయాయి. బియ్యంకి ఎసరు పెట్టుకుంటాం కదండి అవి. సో ఇప్పుడు బియ్యం యాడ్ చేసుకున్నాను. సో ఇంతే అండి, చాలా టేస్టీ అండ్ సింపుల్.